ఆదోని నియోజకవర్గంలోని పెద్ద హరివానం గ్రామాన్ని కొత్త మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ కొత్త మండలంలో తమ గ్రామాలను కలపకూడదని 16 గ్రామాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆదోని నియోజకవర్గంలో ఆదోని అర్బన్, ఆదోని రూరల్ అని 2 మండలాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అందులో తమ గ్రామాలు ఉండేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రకటించిన పెద్ద హరివానం తమ గ్రామాలకు 30 కిలోమీటర్ల దూరం ఉందని, దాంతో తాము తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. వెనుకబడిన కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆదోనిని జిల్లాగా చేయాలనే ఒక నినాదం బలపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో పెద్ద హరివానాన్ని మండలంగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే 16 గ్రామాలకు చెందిన ప్రజలు ఆదోనికి దగ్గర ఉన్నారు. అయితే పెద్దవరం మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఏదైతే కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న పరిస్థితులు, మరి ఈ 16 గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, పెద్దవరంలో కలవడానికి ఎందుకు వద్దంటున్నారు అంటే వారికి రాకపోకలకు సమస్యలు ఉన్నాయా, లేదా మెరుగైన వసతులు కల్పించలేకపోతున్నారా, లేదా జనాలు అత్యవసర పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా కనుక్కునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఏదైతే మండలాన్ని వ్యతిరేకిస్తున్నారు పెద్దవరం మండలానికి మీరు వెళ్ళడానికి ఏం ప్రాబ్లము, ఎందుకోసం ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? ఈ రోజు ఇక్కడ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్న మండల విభజన జరిగిన సందర్భం తీరు కరెక్ట్గా లేదు కాబట్టి అక్కడ కూడా సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తూ నిన్న కూడా భారీ ఎత్తున జనాలతో ధర్నాలు చేయడం జరిగింది ఆదోన్లో. ఈరోజు అట్లనే మాకు ఒక కలెక్టర్ గారు ఒక విన్నపం ఇచ్చింది, 30 రోజులు మీ సమస్య లేదని చెప్పుకోవచ్చు అన్నందుకు మేము కలెక్టర్ గారికి కూడా వినతి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ 16 గ్రామాల నుంచి కూడా ప్రజలు రావడం జరిగింది. అక్కడ సౌలభ్యం ఎట్టి పరిస్థితుల్లో పెద్ద హరివానం సౌలభ్యం లేదు కాబట్టి జనాల్లో ఆవేశం ఒక్కసారి ఉప్పు పొంగింది. ఎందుకంటే 30 కిలోమీటర్లు పోయి 30 కిలోమీటర్లు రావాలన్నప్పుడు చాలా కష్టమైంది. దీన్ని నాయకులు ఇప్పుడు 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. నాయకులు చేసిన తప్పిదం వల్ల జరిగిందని మేము అనుకుంటున్నాము. ఆఫీసర్ల తప్పిదం వల్ల జరిగింది, దాన్ని సరి చేస్తారేమో అనుకున్నాము. ఈ జిన్న కూడా ఆ ధర్నా చూసి ఆ ప్రజల ఆవేశాన్ని చూసి ఏదైనా సామరస్యంగా మాట్లాడతారని అనుకున్నాము. ఇంకో మండలం చేసి ఈ గ్రామాల ఆదోనిలో కొన్ని, లేకపోతే ఇంకో మండలంలో కొన్ని, అన్ని 42 గ్రామాల ప్రజల్ని పిలిపించి ఒక ఏకతాటి మీద ఎవరెవరు అభిప్రాయాలు తీసుకొని ఇంకో మండలం చేస్తే బాగుంటుందని ఈ విషయం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నాము. మీరు సర్పంచ్ ఉన్నారు, చిన్నారానికి చాలా అనుభవం ఉంది. అయితే అనూహ్యంగా ఏదైతే ఈ పల్లెలు ఆదోనికి దగ్గర ఉన్నాయి 8-10 కిలోమీటర్లు, అట్లాంటిది పెద్దవరంలో కలిపారు. నాయకులు అధికారులకు తెలివి ఉండి కలిపారా, తెలివి లేక కలిపారా, దురుద్దేశంతో కలిపారా? వాళ్ళు రావడము మనకి చేయడం కూడా తప్పే. ఎందుకంటే మాకు తెలుపులే, మాకు ఉన్న 16 గ్రామాలను కూడా సందర్శించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని 42 గ్రామాలు ఉన్నాయి కరెక్టే, కానీ ఈ 16 గ్రామాలను కూడా మమ్మల్ని ఎవరిని సందర్శించుకోకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. దాని తప్పిదమే ఇప్పుడు ఈరోజు మేము ఇంతవరకు తెచ్చినారు. మేము బజారు పడడం కూడా ఇంతవరకు, అది పెద్దలు చేసినారో లేకపోతే రాజకీయ నాయకులు పెద్దలు చేసినారో తెలియదు, కానీ ఈ మళ్ళీ ప్రభుత్వంలో ఉండే అధికారులు కూడా ఇట్లా చేసినారో తెలియదు. ఇంతవరకు మమ్మల్ని సంధించింది లేదు, మమ్మల్ని అడిగింది కూడా లేదు. ఇంతవరకు ఈ రోజు వరకు మమ్మల్ని ఏం చేయాలని కూడా కనుక్కోలే. మేము కనుక దానికి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ 16 గ్రామాలు ఇంత మటుకు వచ్చినారంటే జనాలు వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎంత ఇది ఉంది, వాళ్ళకి ఎంత బాధ ఉంది ఏమనేది. ఇప్పుడు ముందు జరగాల్సింది ఇప్పుడు ఇది మాకంటూ వద్దు. మేమందరూ ఈ 16 గ్రామాలు కూడా అదే అంటున్నారు, మాకు ఆదోనే కావాలి. మాకు 16 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజాభిప్రాయ సేకరణతో చేస్తుంది. మరి ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఏ విధంగా పెద్దవరంలో మిమ్మల్ని అంతా కలిపారు? ముందుగా ప్రెస్ వాళ్ళకి నాయక నమస్కారములు. మాకి 16 గ్రామాలు అక్కడ పోయేదానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నానాపురం అయితేనేమి, డానాపురం అయితేనేమి, శాగి, నానట్పల్లి, బసాపురము, మదిరె, చిన్నగోనాలు, చిన్నారివాణము, కడితోట, జీవసళ్ళి, అనవాళ్ళు, గణేకల్, ఇన్ని గ్రామాలు మాకు 4-5 వేల మందితో అన్ని గ్రామాల వాళ్ళు ఫుల్ ధర్నా చేసినాం. చాలా సక్సెస్ అయింది. మాకు 16 గ్రామాలని ఆదోని కలిపితే బాగుంటుంది. దేని ఏడలా ఎంతటికైనా పోరాడతాం మేము. ఈ 16 గ్రామాలను ఏదైతే ఆదోని నుండి తీసి పెద్దవరం కలపడం వీళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు, ఖచ్చితంగా అయితే మేమంతా మూకుమ్మడిగా పోరాడతాం. ప్రభుత్వం మెడలు వంచినా సరే ఆదోనిని అర్బన్ రూరల్ చేసి అందులో మమ్మల్ని కలపాలి. 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ పల్లెలన్నీ కూడా 30 కిలోమీటర్లు మేము పోలేమని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.